మంచిగా ఉపయోగపడుతుందండి. ఈ టిప్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇన్ కేస్ తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. జస్ట్ ఒక 1 to 2 months ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా కనిపిస్తాయి. ఐ థింక్ మీరు నా బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోస్ కూడా చూసే. ఇందులో మనము ఏమేయాలి అని అంటే కొంచెం ఔషధ గింజలు, దాంట్లో కొంచెం మందారమాకు పొడి, కొద్దిగా మెంతులు వేసి, కొద్దిగా కరివేపాకు వేసి బాగా మసిలించాలి ఫ్రెండ్స్. బాగా మసిలిస్తే అది బాగా థిక్ అవుతుంది అన్నట్టు. బాగా థిక్ అయ్యి మనం ఒక స్పూన్తోనే తీసుకుంటే ఇట్లా జలుగురు రాక రావాలి. అంతదాకా మనం లో ఫ్లేమ్లో అనేది మరగనించుకోవాలి ఫ్రెండ్స్. హెయిర్ ఫాల్ అనడం తగ్గుతుంది. ఇప్పట్లో అందరికీ చదువు బాగా ఇంట్రెస్ట్ వల్ల చదవడం వల్ల ఏమవుతుందంటే ఇది ఆలోచనల వల్ల హెయిర్ మొత్తం ఇదైపోతుంది ఫ్రెండ్స్. హెయిర్ గ్రోత్ కావాలంటే ఈ టిప్ వాడండి ఫ్రెండ్స్. చాలా హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది. ఇట్లా బాగా కలుపుతూ అది బాగా లో ఫ్లేమ్లోనే ఉడికించుకొని తిక్కుగా అయ్యేటట్టు చూడండి ఫ్రెండ్స్. ఒక్కసారి వాడండి ఫ్రెండ్స్. ఇట్లా బాగా తిక్కుగా అయ్యేటట్టు చేయాలి. కొన్ని బియ్యం అన్నీ బాగా లో ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకొని బాగా తిక్కుగా అయినాక మా అమ్మగారు చెప్పినట్టు వారానికి ఒకసారి పెట్టుకోండి. లేకపోతే మీకు 3-4 డేస్కి ఒకసారి టైం దొరికినప్పుడు పెట్టుకోండి ఫ్రెండ్స్. మనము ఆడవాళ్ళం అంటే హౌస్ వైఫ్ కదా, మన పిల్లలు అంటే వారంలో ఒకసారి వాళ్ళకి సండే రోజు అయితేనే బాగా లీవ్ దొరుకుతుంది. అప్పుడు యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మా ఛానల్ ఇప్పుడే కానీ స్టార్టింగ్లో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మళ్ళీ ఎలా వాడాలో నెక్స్ట్ వీడియోలో పెడతా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.